హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నూతన. ఇవాల్టి రెసిపీ మిల్ మేకర్ పకోడీతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా వేసి పెట్టుకున్న మిల్ మేకర్ పకోడీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా పొడి, నూనె. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. స్టవ్ మీద బాండి పెట్టుకుని కొంచెం నూనె వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా ఎర్రగా ఏగనివ్వాలి. బాగా ఎర్రగా ఏగిన ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని నీళ్లు వేసుకొని బాగా మరగనివ్వాలి. ఉల్లిపాయ ఉడికే వరకు బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరిగిపోయాయి. మనం ముందుగా వేసి పెట్టుకున్న మిల్ మేకర్ పకోడీని ఇందులో వేసుకోవాలి. పకోడీ బాగా అందులో కలిసేలా కలపాలి. బాగా ఉడికింది. ఇప్పుడు పకోడీ చూడండి, ఇలా గ్రేవీలా వచ్చే వరకు ఉంచుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిల్ మేకర్ పకోడీ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.